ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనుషులు ఈ దినాల్లో స్వతంత్రము లేకుండా బ్రతుకుతున్నారు. స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నారు. స్వతంత్రం అంటే ఒకప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వారి స్వాధీనములో ఉండేది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. వారిలో నుండి మన వాళ్ళు ఎన్నో మంది పోరాడిన దేశ నాయకులు పోరాటముతో అనేక ప్రజల బలిదానముతో అనేక మంది రక్తము చిందించి అనేక మంది ప్రాణము పెట్టి మన దేశానికి స్వతంత్రము తీసుకొని వచ్చారు. చాలామంది చనిపోయారు. వేలాది మంది చనిపోయారు. వేలాది మంది చనిపోయారు. చనిపోయి ప్రాణం పెట్టబడి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ చాలా సులభమైన పద్ధతి చెబుతున్నాడు. ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ, ఆత్మే దేవుడు. అందుకనే మనం ఇక్కడ ఏం రాసి పెట్టాము పైన వాక్యం, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనక, దేవుడు ఎవరు? ఆత్మే దేవుడు. దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు? ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ఎక్కడ ఉంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడ ఉంటానన్నాడు దేవుడు? ఆత్మదేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? హృదయంలో ఉంటాను అన్నాడు. కరెక్ట్. మీరు దేవుని ఆలయం అన్నాడు. మీ హృదయమైన తలుపు దగ్గర తట్టుచున్నాను, ఎవరైనా తీస్తే వాటిలో ఉంటాను అన్నాడు.